ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెదికే వారి కంట కనపడు దీపమై, యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీర్చును రండి. ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాటి దివ్య బలి పూజలు మరియ తల్లి మీద అపరీతమైన అధికమైన ప్రేమను కలిగి ఉన్న ప్రతి ఒక్క భక్తుడి కొరకు, ప్రత్యేకంగా మరణ అవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించమని, అదే విధముగా అమ్మ మరియా దగ్గర అడిగి సంతాన భాగ్యం కొరకు కన్నీరు కార్చి వేడుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబము, స్త్రీలు, అమ్మ మీరు కూడా నాలాగా ఒక స్త్రీ కదా అని తమ శ్రమల కొరకు ఎవరెవరు ప్రార్థన చేసి వేచి ఉన్నారు. ఈ పవిత్రమైన శనివారమున ప్రార్థన చేసుకుందాం. ఈనాడు శ్రీ సభ ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ ఆ కల్మషం లేని పవిత్రమైన అమ్మ మరియా హృదయ పండుగను కొనియాడుతుంది. ఈ పండుగ దినమున మనం సమర్పించుకుందాం. దేవుని శక్తి అమ్మ మరియా ద్వారా, దేవుని ఆశీర్వాదం అమ్మ మరియా ద్వారా మనందరికీ దయచేయబడాలని తలుపులతో భాస్కర్ రెడ్డి, జ్యోతి వీళ్ళిద్దరికీ కూడా అనారోగ్యం నుండి దేవుడు విడుదల దయచేయమని, డాలీ అని కుమారతి తన కుటుంబంలో దేవుడు శాంతి సమాధానం దయచేయమని, శోభారెడ్డి, అంతోని రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఎన్నో నష్టాలు, ఎన్నో రకమైన వ్యాధి బాధలు, అనుమానం, చిరాకులు ఉండగా వారి విడుదలను కోరుకొని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా సుశీల రెడ్డి, సుధీర్ రెడ్డి వారి సంతాన భాగ్యం కొరకు ఈ పూజను అర్పిస్తున్నారు. వారితో కలిసి మన కుటుంబాన్ని కూడా సమర్పించుకొని ప్రార్థన చేసుకోవాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మహాశక్తి కలిగిన యేసుక్రీస్తుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు శ్రీ సభ మరియ తల్లిని పరిశుద్ధమైన హృదయ పండుగను కొనియాడుతుంది. ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అనగా ఆ హృదయంలో పాపం అనేది లేదు, ఆ హృదయంలో కల్మషమని లేదు. ఆ హృదయం జన్మించిన రోజు నుండి మరణించిన వరకు కూడా దేవుని ప్రేమించి దేవుని కొరకే ప్రేమించిన ఒక హృదయం. ఈ కాలమున ఐ లవ్ యూ అని ఒక వ్యక్తులు పలుకుతున్నాడు. ఆ పలుకుతున్నప్పుడే వాళ్ళ హృదయం నుండి ఆ మాట నిజముగా రాలేదని, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడే ఇంకో వ్యక్తితో వారు ఉండటం కూడా మనం చూస్తున్నాం.
అని అమ్మ మరియాని గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒక సత్యం ఏమనగా, ఆమె దేవుని ప్రేమించినది, దేవుని మాత్రమే ప్రేమించినది, దేవుని కొరకే పుట్టింది, దేవుని కొరకే మరణించినది. సాధారణంగా మనం చూస్తున్నప్పుడు పరలోక తండ్రిని పరిపూర్ణ రూపం ఎవరిలో కనిపించిందంటే యేసు ప్రభువు. నన్ను చూసేవాడు తండ్రిని చూసినట్లే అన్నాడు ఫిలిప్పు దగ్గర యేసు ప్రభు. అనగా యేసుక్రీస్తు సాక్షాత్ ఆ పరలోక తండ్రి స్వభావమును, ఆయన పోలికను ధరించి మనకు కనిపించాడు. యేసుకు తర్వాత తండ్రిని మహిమను, తండ్రిని పోలికను, తండ్రిని స్వభావమును కలిగి ఉన్న ఇంకో ఒక వ్యక్తి ఎవరంటే అది అమ్మ మరియా. తమిళనాడులో డిజిఎస్ దినగర్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి దర్శన వరం దేవుడు ఇచ్చేవాడు ఆయన జీవించే కాలంలో. ఒకనాడు ఆయన సిఎస్ఐ పాస్టర్ ఆయన పరలోకంని కూర్చున్న దర్శనం ఆయనకు దొరికినప్పుడు పరలోకానికి ఆయన ఆత్మ తీసుకొని పోపడుతుండగా ఆయన అక్కడ యేసు ప్రభుని చూశారన్నమాట. పరలోకంలో మరియ తల్లిని చూశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. యేసుక్రీస్తు పోలిక, యేసుక్రీస్తు ఆ రూపం మరియ తల్లిలాగే ఉంది. ఆయనకు ఆశ్చర్యం మాట, ఇది ఏంటి ఇట్లా ఉందంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఆ విత్తనం యేసుక్రీస్తు కుమారుడుగా జన్మించుటకు విత్తనం తండ్రి దగ్గర వచ్చినా కూడా ఆ మామిసం, ఆ రక్తం అమ్మ మరియా దగ్గర నుండి ఆయన పొందుకున్నాడు. కనుక హారం ఎట్లనో చీర అట్లా ఉంది మాట, తల్లి వలె పిల్లలు ఉన్నాయని సామెతలు ఉంటుంది. అనగా యేసు ప్రభు తన స్వభావంలో, తన పోలికలో, తన రూపంలో అమ్మ మరియ వలె ఉండినది ఆయన చూశారు. ఇది ఎంతో నిజం. ఈనాడు ఈ పండగ శ్రీసభ కొనియాడుతుందంటే దానికి చాలా ముఖ్యమైన ఒక విషయం ఉంది. అది ఏమనగా యేసు ప్రభు నరుడుగా జన్మించినా కూడా ఆయన దేవుని కుమారుడు, అది వేరు విధం. కానీ మన వలె తల్లిదండ్రుల నుండి జన్మించి జీవించిన ఒక కుమారతి మరియ తల్లి. Among all the men and women, Mother Mary was the one who completely committed her life to God, completely tried to do the will of God, and she did it too. Today, as we are celebrating the feast of the Immaculate Heart of Mary, the Church inviting us to have a gentle heart, the simple heart, to love God more than anybody or anything else. In this Holy Mass, let us ask God for His forgiveness and mercy. ఈ పరిశుద్ధ సమయమున ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నట్టుకు మనలో ఉన్న పాపమును ఒప్పుకొని కల్మషంతో నిండిపోయిన మన హృదయమును దేవుడు శుద్ధి చేయమని మన పాపమును ఒప్పుకొని మన్నిపడుతుంది. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపు, మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory to God, Glory to God, glory to the Father, glory to God, glory to God, glory to the Father, to Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Glory to God, glory
పాశురం. ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ కుమారతిగా ఈ భూమిలో జన్మించి మీ కుమారుడైన యేసుక్రీస్తుకు జన్మమిచ్చి మీ కొరకే జీవించిన పరిశుద్ధ మరియ మాత పండుగను ఘనంగా కొనియాడుతున్న మేము ఆమెలో కలిగిన అదే ప్రేమ, అదే భక్తి భావం మాలో కూడా ఉండినట్లుగా చేయమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. ప్రజలు జకర్యాను దేవాలయ ప్రాంగణమునే రాళ్లతో కొట్టి చంపిరి. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు. యెహోయాదా మరణానంతరము యూదా నాయకులు యెహోషువ కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలాడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవాలయమును విడనాడే విగ్రహములను అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపముకు గాను ప్రభు యూదా మీద యెరూషలేము మీదకును పూనెను. అతడు ప్రవక్తలను పంపి ఆ ప్రజలను తన చెంతకి రాబట్టుకో చూసెను. కానీ వారు వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిరి. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడు జకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావున నిలుచుండి, ప్రభు వాక్కిది, మీరు దేవుణ్ణి విడనాడి వినాశనము తెచ్చుకునేలా మీరు ప్రభువును పరిత్యజించితిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించెను నుడివెను. ప్రజలు జకర్యాపై కుట్ర పన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగణమునే రాళ్లతో కొట్టి చంపిరి. యోవాషు రాజు యెహోయాదా తనకు చేసిన ఉపకారమును విస్తరించి అతని కుమారుడు జకర్యాను చంపించెను. జకర్యా ప్రాణములు విడుచుచు, ప్రభువు నీ చేదాయను గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ 7 గడవగానే అరామీయులు యెరూషలేము మీదకి దండెత్తిరి. వారు యూదాను యెరూషలేమును ముట్టించి ప్రజానాయకులెల్లా చంపిరి. దమస్కానున్న తమ రాజుకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభు చాలా పెద్దది అగు యూదియా సైన్యమును వారికి లొంగిపోనట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కదా. ఆ రీతిగా యోవాసు శిక్షను అనుభవించెను. అరామీయులు యోవాసును తీవ్రముగా గాయపరిచి వెళ్ళిపోయిరి. ఇక 2 రాజోద్యోగులు యోవాసుపై కుట్ర పన్ని అతని పడక మీదనే హత్య చేసిరి. యోవాసును దావీదు నగరమునే పాతిపెట్టిరి, కానీ రాజ సమాధిలో మాత్రము కాదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరం నేను నేను ఎన్నుకొనిన వానితో నేను నిబంధన చేసుకొని ఉంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు
కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నువ్వు నుడివితివి. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా నుండును. అతని సంతతి ఎల్లకాలము పరిపాలనము చేయును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. అతని అనుయాయులు నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో, నా ఆజ్ఞల ప్రకారము జీవింపనిచో, నా కట్టడలను మీరినచో, నా విధులను పాటింపనిచో, నేను వారి తప్పిదములకు వారిని దండముతో శిక్షింతును. వారి పాపములకు వారిని కొరడాలతో దండింతును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. కానీ నేను దావీదును ప్రేమించుటను మాత్రము మానను. అతనికి చేసిన ప్రమాణము రద్దు చేయను. అతనితో చేసుకొనిన నిబంధనను భంగపరపను. అతనికి ఇచ్చిన మాటను వమ్ము చేయను. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. స్తుతి చేసి నే పాడనా చేసి నే పాడనా స్తోత్రగీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం. The Lord be with you. A reading from the Holy Gospel according to Saint Luke. Glory to O Lord. Gospel according to Saint Luke, chapter 2, verses from 41 to 51. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం అధ్యాయం 2 వచనములు 41 నుండి 51 వరకు. Now every year his parents went to Jerusalem for the festival of the Passover. When Jesus was 12 years old, they went up as usual for the festival. When the festival was ended and they started to return, the boy Jesus stayed behind in Jerusalem, but his parents did not know it, assuming that he was in the group of travelers. They went a day's journey. Then they started to look for him among their relatives and friends. When they did not find him, they returned to Jerusalem to search for him. After 3 days, they found him in the temple, sitting among the teachers, listening to them and asking them questions. And all who heard him were amazed at his understanding and his answers. When his parents saw him, they were astonished. And his mother said to him, "Child, why have you treated us like this?
Look, your father and I have been searching for you in great anxiety. He said to them, Why were you searching for me? Did you not know that I must be in my father's house? But they did not understand what he said to them. Then Jesus went down with them and came to Nazareth and was obedient to them. His mother treasured all these things in her heart. The Gospel of the Lord. Praise the Lord Jesus Christ. మహాశక్తి కలిగిన యేసుక్రీస్తుని పరిశుద్ధమైన బిడ్డలారా, ఒక పునీతుడు ఇట్లా పలుకుతున్నాడు. ఓవరాల్ టాకింగ్ విత్ మేరీ, దే టాకింగ్ విత్ జీసస్. When we whisper in the ear of Mother Mary, is heard by Jesus. When we call the name of Mary, it echoes as Jesus. పరిశుద్ధమైన యేసుక్రీస్తుని బిడ్డలారా, ఒక పునీతుడు ఇట్లా అంటున్నాడు. మన మరియ తల్లి దగ్గర వెళ్తున్నప్పుడు యేసయ్య దగ్గరనే వెళ్తాం. మన మరియ తల్లి చెవిలో మన విన్నపాలను, మన బాధను తెలియపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తే వింటున్నాడు. మనం అమ్మా మరియా అని పిలుస్తున్నప్పుడు ఆ శబ్దం యేసు అని ఎక్కువ వినపడుతుంది మాట. ఇది ఒక లోతైన, ఒక పునీతుడు అనుభవించిన ఒక సత్యం మాత్రం కాదు. పరలోక దేవుడు తండ్రి, సాక్షాత్ యెహోవా దేవుడే మనకు బోధిస్తున్న ఒక విషయం. ఏమనగా, స్త్రీ అందరిలో నీ ధన్యురాలు. కనుక ఈ మాటలో ప్రపంచంలో ఉన్న అందరి స్త్రీలో అమ్మ మరియా ధన్యురాలు, చాలా గొప్పవాడు. ఎందుకనగా రెండు కార్యం. ఒకటి, దేవుడి వలన ఎన్నుకొనపడటం. రెండవది, దేవునికి జన్మం ఇవ్వటం. ఎన్నుకొనపడటం, దేవుడి వలన దేవుడికి జన్మం ఇవ్వటం. ఇది గ్రహించలేని ఒక అనుభవం. ఇంకొక వైపు ఇంకొక భక్తుడు అంటున్నాడు, అమ్మా నీ ఏ దవం చేశావు, ఏ ప్రార్థన చేశావు, ఆ దేవాది దేవుడు నిన్ను అమ్మానని పిలిచారే, నీ దగ్గర నుండి అముదు త్రాగారే, ఏ భాగ్యం చేశావమ్మా? యేసుక్రీస్తు ఒకనాడు అద్భుతం చేస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ లేచి నిలబడి, నేను గర్భంలో మోసిన నీకు పాలించిన తల్లి స్తుతింపబడునుగా కాని. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఈ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి గర్భస్త్రీగా ఉన్న ఆ ముసలివాడు ప్రాంతంలో పరిస్థితిలో ఉన్న తల్లికి, ఎలిజబెత్కి సహాయం చేయాలని అమ్మ మరియ వెళ్ళినప్పుడు, ఆమెకు శుభవార్త పలికినప్పుడు, మరియ తల్లిని శుభవార్తను విన్న వెంటనే ఎలిజబెత్ అమ్మకి పరిశుద్ధాత్మ వచ్చింది మాట. మనలో చాలామందికి డౌట్ ఉండవచ్చు, ఎందుకు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాము? వై ద ప్రెసెన్స్ ఆఫ్ మదర్ మేరీ ఈస్ నీడెడ్? స్త్రీ సభ ఏ విషయంని కూడా ఆలోచించకుండా మనకు వసగదు. ఒక తల్లి తన బిడ్డకి ఏమి తినాలి తినకూడదని బోధిస్తుంది. బిడ్డ ఆశపడి తాను తినాలన్నప్పుడు మమ్మీ కొట్టేసి అది తినకూడదు, నువ్వు తప్పు,
ఇక మంచిది కాదని చెప్పి దేనిని జీర్ణించగలుగుతో దాన్ని పెట్టినట్లుగా తల్లి శ్రీ సభ అమ్మ మరియాని మనకు తల్లిగా ఇచ్చినదికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి వచ్చి మనం ధ్యానిస్తాం. దానిలో మొదటిది, దేవమాత అడుగు పెట్టారు ఒక ఇంటిలో. అక్కడ ఉన్న ఒక స్త్రీకి శుభవార్త మంగళం కలుగునుగాక అన్నారు. అమ్మ మరియ పలికినది. ఈ వాక్కుని విన్న ఆ తల్లిలో జరిగిన విషయం మనం చదువుతాం. 41వ వచనం. ఆ శుభవచనములు 40-41. ఆమె జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికింది. ఎలిజబెత్తమ్మ జీవించిన ఇంటికి వెళ్ళి మంగళవార్త, శుభవార్త పలికింది, వందన వాక్కు పలికింది. వెంటనే ఏమైంది? 41వ వచనం. ఆ శుభవచనము ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేచెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలాయను. పిమ్మట మొదటి విషయం, అమ్మ మరియా నోటి నుండి ఒక మాట వినబడిన వెంటనే ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధ ఆత్మ వలన పరిపూర్ణరాయను, అంటే ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఫిల్డ్ అంటే టచ్డ్ బై ద హోలీ స్పిరిట్ కాదు. వెన్ మదర్ మేరీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ఎలిజబెత్ అండ్ గ్రీటెడ్ హర్, ఎలిజబెత్ వాస్ ఫిల్డ్ అనగా నింపబడింది అని అర్థం. నాట్ జస్ట్ ద హోలీ స్పిరిట్ టచ్డ్ హర్ or passed her, the Elizabeth. She filled Elizabeth fully. Now the ordinary Elizabeth became a spirit-filled Elizabeth by the greetings of the Mother Mary. You write it down, mark it. The greeting, the words of Mother Mary, the presence of Mother Mary is giving us the Holy Spirit. Because Mother Mary, whenever she appears with Jesus. మరియ తల్లి ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడెల్లా యేసు ప్రభుని చేతిలో మోసుకొని కనిపిస్తుంది, లేదంటే తనలో మోసుకొని కనిపిస్తుంది. మరియ తల్లిని యేసుని వేరుపరచలేదు. నేను అడగవచ్చు, వేలాంగణిలో యేసైతో వచ్చింది, ఫాతిమా మొదల ఒంటరిగా వచ్చిందంటే అది శరీరంలో మోసిన యేసు ప్రభు, ఆత్మలో మోసిన యేసు ప్రభు. ఈరోజు మరియ తల్లి చేతిలో యేసుని మోసుకొని రాలేదు, కడుపులో మోసుకొని వచ్చింది, తన ఆత్మలో మోసుకొని వచ్చింది. ఎలిజబెత్ అమ్మని దీవించినప్పుడు ఆమెకు పరిశుద్ధాత్మ విసగపట్టాడు. కారణం, అమ్మ మరియా దగ్గర దీవెనలు ఉందా లేదా అనేది వేరు ప్రశ్న. అమ్మ మరియా దీవెన యేసు ప్రభు నుండి ఆమె ద్వారా వసపడుతుంది అనేది శ్రీ సభ మనకు బోధిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Overall, carrying Jesus, they became the channel of blessing. మనం గురువులు కానీ బోధకుడు కానీ we can imagine that Holy Spirit has filled us. పరిశుద్ధాత్మను నింపినట్లుగా ఏదో చెప్తున్నాం. It is not confirmed perfectly. But Mother Mary was confirmed with the word of God by the word of the Gabriel, the angel. And she was carrying Jesus. So with Jesus, whatever we speak, it becomes a blessing. యేసుక్రీస్తుని మోసుకొని ఉన్నవాడు పలికిన మాటలో అభిషేకం. మొయినాబాద్లో ఉన్నప్పుడు కానీ ఈ కాలంలో కానీ ఫోన్ మినిస్ట్రీలో మేము చేస్తూనే ఉంటాం. మన సభలో ఫోన్ మినిస్ట్రీ అందరూ చేస్తున్నాం. ఫోన్ కాల్లో ప్రార్థన చేయడం, ఒక వ్యక్తిని ముందుగా నిలబడి చేసి ఎంత ప్రార్థన చేసినా అభిషేకం వస్తుందో, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ అభిషేకం పొందటం, విడుదల పొందటం, చాలా విషయం మేము సాక్షిగా నిలబడుతున్నాం. కనుక మొదటి సందేశం, అమ్మ మరియా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తుని మోసిన తల్లి, పరిశుద్ధాత్మ వలన నింపబడిన తల్లి, యేసుక్రీస్తుని మోసిన తల్లి, తండ్రి అయిన దేవునికి కుమారతి. ఈ విషయం ఎక్కడ చూస్తాం? లూకా సువార్త 1వ అధ్యాయం. హల్లెలూయా. 35వ వచనం చదువుదాం. 34-35 వచనం. 1వ అధ్యాయం లూకా సువార్త 34-35. అంతట మరియమ్మ గట్టిగా అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరగను కదా,
ఇది ఎట్లా జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేసెను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. పవిత్ర ఆత్మ నీ మీద వచ్చును, సర్వోన్నతుడి దేవుని శక్తి నీకు వసలపడును. కనుక జన్మింపబోతున్నది దేవుని కుమారుడు. ఈ త్రియేక దేవుడు నివసించిన ఒక స్థలం అమ్మ మరియా. శ్రీసభ ఈ సత్యమును బోధిస్తుందని రాసి పెట్టుకోండి. అమ్మ మరియా ఎవరంటే పరలోక తండ్రికి కుమారతి. పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించింది కనుక పరిశుద్ధ ఆత్మకు పత్ని, భార్య. యేసుక్రీస్తుకి జన్మం ఇచ్చింది కనుక ఆయనకు తల్లి. ఇది విశ్వాస మాట, శారీర ప్రకారంగా మీ ఆలోచించకుండా త్రియేక దేవునికి మరియ తల్లికి ఉన్న సంబంధం. కుమార్తెగా, తోడుగా, పరిశుద్ధాత్మకు తోడుగా, యేసుక్రీస్తుకు తల్లిగా, ఈ త్రియేక దేవుని ఆలయముగా ఆమె ఉంది కనుక ఆమెలో దేవుడు మనకు కనిపిస్తాడు. ఆమెలో దేవుని దీవెనలు మనకి కనిపిస్తాయి. హల్లెలూయా. అందుకే మీద ఆన్సలం అంటారు, ప్రే ద రోసరీ విత్ ఫెయిత్ యు విల్ కాంకర్ ద సేటన్. మీ జపమాలను భక్తితో ప్రార్థన చేసుకుందా సైతాన్ని మీరు ఓడించగలుగుతారు. ఈనాడు ఎలిజబెత్ అమ్మకి ఆమె మాట పలికింది, ఆమెలో పరిశుద్ధాత్మ వచ్చింది. నేను కూడా అమ్మా మరియా నీ పరిశుద్ధ దేవుని తల్లి అమ్మా అని నేను అమ్మ మాటను, ఆమె పేరుని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నా కుటుంబంలో దీవెనలు వస్తాయి. మనం చదువుతాం లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ అమ్మ పలుకుతున్న మాట, నా ప్రభుని తల్లి, నా ప్రభుని తల్లి నా దగ్గర రావటం ఎంత భాగ్యం. ఇంగ్లీష్, why has this happened to me that the mother of the Lord comes to me. ఒకనాడు ఒక పెద్ద ధనవంతుడు ఒక్కొక్క ఇంటికా వెళ్తున్నాడు, వేరు రూపంలో, పేదవాడు రూపంలో. అందరూ పో 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 అని గెట్టివేశారు. చివరిగా సాయంత్రం వేళ అయింది. ఒక గుడిసెలో ఒక ముసలివాడు, ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడు. చిన్న ఒక కెరసిన్ ల్యాంప్ అంతే. రాజు ఇక్కడ చోట ఉందా రాత్రి ఉండట్టుగా అడిగినప్పుడు, నాకు ఒక్కరికే ఉంది, అయినప్పుడు కూడా రా అడ్జస్ట్ చేసుకుందామని పిలిచి, ఆగారం ఏముంది అంటే నా దగ్గర ఏముండదు, ఈరోజు భిక్ష అడిగినా వచ్చినదిలో కొద్దిగా నీకు ఇస్తానని ఆ పాత అన్నంలో కొద్దిగా రాళ్ళు చూపించాడు. హల్లెలూయా. పొద్దున లేచిపోయాడు రాజు. ఈ ముసలివాడిని పిలిచాడు మాట. పిలిచి ఆయనకు చాలా గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఎందుకనగా నేను రాజుగా ఉన్నప్పుడు అందరూ సల్యూట్ ఇస్తారు, అది వేరు. నేను ఒక పేదరిత్వంలో ఆ రూపంలో పోయినప్పుడు నన్ను ఎవరు అంగీకరించలేని పరిస్థితిలో తన పేదరిత్వంలో కూడా తనను ఆదరించి తనకు ఆహారం పెట్టి పడుకోవటానికి చోట ఇచ్చిన ఆ ముసలివాడిని గౌరవించాడు రాజు. అప్పుడు ఆ పెద్దవాడికి షాక్ అయిపోయి, మీరా మా ఇంటికి వచ్చాడు, ఈ పాపి తింటున్న ఆహారం మీరు తిన్నారా రాజు అని ఆశ్చర్యపడి ఎంత ఆనందించాడు. ఇప్పుడు దానికంటే అధికముగా ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని కూర్చి ఆనందిస్తుంది. నా దేవుని తల్లి మా ఇంటికి రావటానికి నేను ఎవరు? హల్లెలూయా. కనుక పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత ఎలిజబెత్ అమ్మ ఈ ప్రవచనం పలుకుతుంది. ఏమనగా, యేసుని తల్లి దేవుని తల్లి. నరుడుగా జన్మించిన యేసుక్రీస్తుకు తల్లిగా ఉన్న మరియ తల్లిని దేవుని తల్లి అని మేము పిలవవచ్చా? క్యాన్ వి కాల్ మేరీ as a mother of God? There was a big debate in the church in the earliest stages, and they took here
In the beginning of Jesus' birth, before the birth of Jesus, through the Elizabeth, God prophesied that she is the mother of God. దేవుని తల్లి నా దగ్గర రావటం అని దేవుని తల్లి అని అమ్మ మరియాని కూర్చి ఎలిజబెత్ అమ్మ పలికినదిని మనం ఈరోజు చూస్తాం. హల్లెలూయా. కనుక దేవుని తల్లిని గౌరవించటం తప్పు కాదని, దేవునికి జన్మమించిన ఆ తల్లిని గౌరవించటం మన గౌరవం అని, హల్లెలూయా, ఆ ఎలిజబెత్ అమ్మతో ఆమె 6 నెలలు ఉండి ఆమెకి సేవ చేసింది అని చూస్తున్నాం. ఓవరాల్ కాల్ ద నేమ్ ఆఫ్ మేరీ, షీ రిమైన్ ఇన్ దర్ హౌస్ అంటిల్ ద వర్క్ ఇస్ కంప్లీటెడ్. షీ రిమైన్ ఇన్ దట్ హౌస్. ఎలిజబెత్ అమ్మకు కొడుకు పుడుతున్న వరకు ఆమెతోనే ఉండి ఆమెకి సేవ చేసి, గర్భస్త్రీగా ఉండినను ఆమెకి సేవ చేసింది అని మనం అక్కడ చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 56వ వచనం గట్టిగా చదవండి. ప్రాణముతో చదవండి, ఉత్సాహముతో. 1వ అధ్యాయం 56వ వచనం. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్ అమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. హల్లెలూయా. 6 నెలల గర్భస్త్రీగా ఉండిన ఎలిజబెత్ అమ్మకి ఇంకా 3 నెలల తోడుగా ఉండి, చెప్పాలంటే మనకి రాయపడలేదు. ఒక గర్భస్త్రీతో ఉన్నప్పుడు ఇంకొక స్త్రీ ఏ సహాయం చేస్తుంది తెలుసిన? ఆమె మురుకు బాట్లను ఉదికి, ఇంటిని ఊడ్చి, వంట చేసి, వాళ్ళకి రెస్ట్ ఇచ్చి, వారిని ప్రతి ఒక్క పనిని వీలు చేస్తారు. దేవుని తల్లి నేను, నాకు అందరూ వచ్చి సేవ చేయాలని అహంభావముతో, అహంకారముతో, గర్వముతో ఆ స్త్రీ ఉండకుండా, ముసలివాడైన గొడ్రాలని చెప్పబడిన నీ చుట్టాలు ఇప్పుడు గర్భస్త్రీగా ఉంది అన్న వెంటనే ఆమె గర్భస్త్రీ అనేది మర్చిపోయి, వారికి సహాయం కావాలి అని తెలుసుకొని ఆ కొండ ప్రాంతం, సాధారణ ప్రాంతం కాదు, కొండ ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు అమ్మ నడిచిపోయి దీవించింది. One of the greatest quality of Mother Mary, before we ask, she finds the lacking in our life, she intercedes and comes forward. అమ్మ మరియా దగ్గర మనం చూస్తున్న, అనుభవిస్తున్న ఒక కార్యం ఏమనగా, మనం అడుగుటకు మునుపే మనకి ఏమి అవసరమని తెలుసుకొని మన కొరకు ప్రార్థన చేయటం కాదు, ఆమె కూడా సహాయం చేయటకు వస్తుంది. హల్లెలూయా. కానా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వారు అడగలేదు, అవసరాలను తెలుసుకొని కుమారా ఏమన్నా చెయ్యమని అడగటం, మొదటి అద్భుతం జరుగుటకు కారణమవటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు అన్ని కార్యం ఆ కుటుంబంలో మంచిగా జరిగిన తర్వాతనే ఇంటి నుండి ఆమె తమ ఇంటికి పోయినట్లుగా ఎవరెవరు మరియ తల్లిని తన ఇంటికి పిలుస్తారు. ఆ ఇంటిలో దేవుని తల్లి ఉంటుంది. దేవుని తల్లి యేసుని మోసుకొని అక్కడ ఉంటుంది. ఆ కార్యములో, ఆ కుటుంబంలో మంచి కార్యం చేసి ముగించే వరకు ఆమె వెళ్ళదు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్ పలకండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపుతున్నప్పుడు మనకు కూడా మన పిల్లలను స్కూల్లో, ఎల్కేజీలో కానీ ఇంకా చిన్న పిల్లలకు ఉన్న స్కూల్లో కానీ చేర్పిస్తున్నప్పుడు మనమే పోతాం, పట్టుకొని పోయి టీచర్ చూసుకోమ్మా, భద్రంగా చూసుకో, పోతారు, కొంచెం అల్లడి చేస్తారు, చూసుకోమ్మా, జాగ్రత్తమ్మా అని కొన్ని సమయంలో చూసిన ఆయా అంటారు కదా, వాళ్ళకి అమ్మ డబ్బు ఇస్తుంది 50 రూపాయలు, మంచిగా చూసుకోమ్మా, అందరు కొడుకు కంటే కూతురు నా కొడుకుని మంచిగా చూసుకో 50. కొంచెం ఎరిగిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆటోలో చూసుకోపా, కొడుకుని సైడ్లో కూర్చోపెట్టవద్దు, మధ్యలో కూర్చోపెట్టు, 100 రూపాయలు సైడ్లో ఇస్తారు. హల్లెలూయా. ఇట్లా తన కొడుకుని ఎవరి దగ్గర అర్పించాలి అని ఒక తల్లి శ్రద్ధ తీసుకొని, ఈ ఆటోకారు ఈయన వద్దు, ఆయన వద్దు అని సెలెక్టింగ్, ఈ స్కూల్ వద్దు, ఆ స్కూల్ వద్దు, సెలెక్టింగ్.
ఈ ట్యూషన్ సెంటర్ వద్దు, ఆ ట్యూషన్ సెంటర్ సెలెక్ట్, ఈ ఫుడ్ వద్దు సెలెక్టింగ్. ప్రతి ఒక్కటిని ఆ తల్లి నేర్చుకొని ఎన్నుకొని చేస్తుంది. ఇప్పుడు అమ్మ మరియాని యేసుక్రీస్తు తల్లిగా ఉండటకు, తన కుమారుడు జీవిస్తున్న కాపాడటకు తగిన ఒక పాత్రమని అమ్మ మరియాని పరలోక తండ్రి ఎన్నుకున్నాడండి. ఎప్పుడు ఎన్నుకున్నాడు మాట? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం ధ్యానింపవలసిన ముఖ్యమైన అంశం ఈరోజు. ఆదాముని సృష్టించాడు, ఆయనకు తోడుగా ఉండమని అవ్వాని సృష్టించాడు. 6 రోజులు వీరు సంతోషంగా ఉండవలసిన అన్నిటినీ కూడా సృష్టించిన దేవుడు ఒకరికొకరు తోడ్పడతారని అనుకున్నాడు. కానీ సృష్టింపబడిన స్త్రీ ఉన్నదిలో తృప్తి పొందకుండా తినకూడదని పండుని తిని ఆ పండుని భర్తకు కూడా ఇచ్చి ఇద్దరం పాపం చేశారు. దేవుని స్వరమును విన్నప్పుడు భయపడిపోయి చెట్టు వెనక దాచుకున్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆదాంని ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నప్పుడు మేము భయం పడి దాచుకొని ఉన్నాము. దేవుడు అన్నాడు, తినకూడదని పండుని తిన్నావా? బయటికి రా. లేదు, మేము దిగంబరుడుగా ఉన్నాము. నీ దిగంబరుడుగా ఉన్నావని చెప్పిన దేవుడు. హల్లెలూయా. పిలిచి అడిగినప్పుడు ఆదామిని అడిగిన, నీ ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది అని, స్త్రీ వలనే తనకు పాపం నేర్పింపబడిందని, స్త్రీ వలనే తన పవిత్రంని కోల్పోయాడని, స్త్రీ వలనే దేవుడికి విరోధిగా మారాడని, స్త్రీ వలనే దేవుని శక్తిని కోల్పోయాడని ఆయన తెలియపరుస్తున్నాడు. స్త్రీని పిలిచి, నీ ఎందుకు ఇట్లా చేశావంటే, పాము నన్ను ఏమార్చింది అని ఆమె తన పాపమును ఒప్పుకోకుండా, తన అహంకారం వలన, తిండిపోతుతన వలన ఆమె చేసిన పాపంని ఒప్పుకోకుండా పాముని ఇదే నన్ను ఏమార్చింది అని ఆమె దేవుడి దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను నమ్మి ప్రయోజనం లేదు. ఎంతో కలలతో ఆదాముకు నీ తోడుగా ఉండవని తలచిన నా చిత్తంని నెరవేర్చలేదు. ఆదాం, నువ్వు నాకు తోడుగా ఉంటావని, నా ఆశను నెరవేరుస్తావని, నా కలలను నెరవేరుస్తావని తలంచినప్పుడు నీవు కూడా నా కలను నెరవేర్చలేదు. ఆమె మాటను విన్నావు, నువ్వు పాముని సైతాను మాటను విన్నావు. నా మాటను ఎవరు వినలేదు, నా మాటకి ఎవరు కూడా మిమ్మల్ని అర్పించలేదు అని దేవుడు దుఃఖించాడు. ప్రైజ్ ది లార్డ్. చరిత్రములో దేవుడు దుఃఖించిన మొదటి సంకటన అది. కానీ అదే ఆదికాండ 1వ అధ్యాయం 15వ వచనములో దేవుడు తన దృష్టిలో, తన జ్ఞానములో ఆయనకు ఒక ప్లాన్ వస్తుంది. ఆయన దృష్టిలో ఒక స్త్రీ వస్తుంది. హల్లెలూయా. మంచిగా వినండి, ఆదాముని సృష్టించిన తర్వాతనే అవ్వాని సృష్టించాడు. కానీ ఆదికాండ 1వ అధ్యాయం 15వ వచనంలో చూసిన స్త్రీని సృష్టించిన తర్వాత యేసుని కూర్చి మాట్లాడుతుంది. ఆదాం ద్వారా తలంచినది కోల్పోయాడు దేవుడు. ఇప్పుడు ఒక స్త్రీని ముందుగా తెప్పించి ఆ స్త్రీని నుండి రాబోతున్న ఆ గొప్ప కుమారుడు ద్వారా లోకం రక్షింపబడబోతుందని ఒక మగవాడి మీద ఉంచిన నమ్మకమును ఇప్పుడు స్త్రీ మీద దేవుడు ఉంచుతున్నాడు. చదువుదామా? ఆదికాండ 1వ అధ్యాయం 15వ వచనం. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమును ప్రకాశించుగాక అని దేవుడు ఆన తెచ్చాడు. ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని హల్లెలూయా. ఇట్లా పాపంలో పడిపోయిన ఆదాం అవ్వ వీరికి విరోధంగా దేవుడు ఇంకా ఒక జోడిని, ఇంకా ఇద్దరిని నిలబడ చేయబోతున్నాడు. గాడ్ వాంట్స్ టు రీప్లేస్ Adam and Eve with the another 2 people. When Adam committed sin, he said, the woman whom you gave, she made me to eat. Woman, why did you do that? The devil cheated me. So God now, he cursed Adam and Eve, and he gives the new vision to the world.
He gives the new woman to the world, from whom God planned to bring the Redeemer. So, for the salvation in the plan of God, the first promise is about Mother Mary. Now shall we read from the book of Genesis chapter 3 verse 15. మూడవ అధ్యాయం 15వ వచనం. నీకు స్త్రీకును నీ సంతతికిని నీ సంతతికిని ఆమె సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. తీరని వైరము కలుగును. హల్లెలూయా. దయచేసి ఇక్కడ కొంచెం నిలబడి మాట్లాడతాం, ధ్యానిస్తాం. అమ్మ మరియాని కూర్చి పరలోక తండ్రి దర్శనం ఇస్తున్నాడు. నీకు స్త్రీకుని, నీకంటే ఎవరు చెప్పగలుగుతారా? నీకంటే ఎవరిని గురించి చెప్తున్నారు దేవుడు? నీకు స్త్రీకి అంటున్నారు. నీకంటే ఏంటి అర్థం? ఎవరిని గురించి పలుకుతున్నారు దేవుడు? నీకు స్త్రీకుని అంటున్నారు. నీకంటే ఎవరిని గురించి చెప్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? నీకంటే సైతానికి, స్త్రీకి వైరం కలుగును. సైతాను ముందు నిలబడుతున్న వ్యక్తి ఎవరు? మరియా. నీకు స్త్రీకును తీరని వైరం కలుగును. నీ సంతతికిని ఆమె సంతతికిని వైరం కలుగును. సైతాను బిడ్డలకి మరియ తల్లి నుండి పుట్టిన యేసు, యేసుకు తర్వాత మనం. ఈ సత్యంను గ్రహించండి. కనుక మరియ తల్లి కూర్చి చెడుగా మాట్లాడుతున్నవాడు, ఆమె ఎందుకు అంటున్నవాడు, ఆమె గుడ్లు తిన్న తర్వాత తోలుని త్రోసివేసినట్లుగా త్రోసివేయబడిన వ్యక్తి, ఆమెను ఎందుకు మీరు గౌరవిస్తున్నారని పలుకుతున్న వారి ఇక్కడ ధ్యానించావా? ఎప్పుడైనా ధ్యానించు. ఎన్నుకొనబడిన అమ్మ దేవుని తల్లి అని 2 అంశంతో మనం మాట్లాడుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఎన్నుకొనబడిన తల్లి. ఈమె ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంది, ఎక్కడ పుట్టింది, ఈమె ఎవరు అని తెలియలేనప్పుడు ఈ వాక్కుని దేవుడు ఎప్పుడు ఇచ్చారో ఆ కాలం నుండి ప్రజలు వేచి ఉంటున్నారు. ఈ తల్లి ఎక్కడ నుండి వస్తుందో, ఆ చెట్టు వచ్చినాలే ఆ పండుని మనం తినగలుగుతాం. ఆ దీపం ఉండినాలే దాని నుండి వెలుగుని మనం పొందగలుగుతాం. కనుక ఈ స్త్రీ ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఆమె ఎట్లాంటి స్త్రీ, ఎక్కడ పుడుతుంది అని యుగ యుగముగా జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. When God revealed about the secret about the promised lady, the promised virgin, the world was expecting or searching about this woman, where from she will come. What is the character of her? How to find out what her nature? While they were searching, book of Isaiah chapter 7 verse 14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక కార్యం మనకు తెలియపరచబడినది. ఒక స్త్రీ గర్భం ధరించి కుమారుడు కనను. ఆయన పేరు ఇమ్మానువేలు. చదువు ఐజయా 7:14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సరే వినుడు, ప్రభువే నీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుమారతి, ఆమె ఒక యువతి గర్భం ధరించారు. పెళ్లి అయిన స్త్రీ గర్భం ధరించారు. దేవుడు ఇచ్చిన మొదటి ఒక గుర్తు ఏమనగా ఆమె ఒక యువతి. ఆమె గర్భం ధరించదు. ఇది ఆశ్చర్యమైన విషయం. ఎవరు గ్రహించలేదు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. In the 6th month, the angel Gabriel was sent by God to a town in Galilee called Nazareth, to a virgin engaged to a man whose name was Joseph, house of the David.
తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీ సీమయందలి నజరేతు నగరునకు పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథంలో చెప్పబడిన స్త్రీ ఎవరికి తెలియదు. ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఈ రహస్యం తెలుసుకో. ఆయన పరిశుద్ధమైన రక్షకుడు యువతి నుండి వర్జిన్ నుండి రాబోతున్నారు కనుక చాలామంది పెళ్లి చేసుకోకుండా వేచి ఉంటారు అన్నమాట. నా గర్భంలో వస్తాడేమో, దేవాది దేవుడు రాజ్యభవనంలోనే పుడతారని చాలామంది క్వీన్స్ అందరూ కూడా, రాణిలు అందరూ కూడా పెళ్లి చేసుకుండా వేచి ఉంటాయి అన్నమాట. కానీ మరియ తల్లి ఎప్పుడు కూడా కలలో కూడా తలంచలేదు. ఆమెనే ఎన్నుకొనబడిన పాత్ర. లూకా సువార్త 1వ అధ్యాయం 26-27లో దేవుడు దేవదూత గబ్రియేలుని నాసరేతులో ఒక కన్యక దగ్గర పంపుతున్నాడు. గ్రీటింగ్ చెప్తున్నాడు. అమ్మా ఏం చెప్తున్నారు మాట? ద వర్జిన్స్ నేమ్ వాస్ మేరీ and he came to her and said, greetings favored one, the Lord is with you. దేవుడు నీతోనే ఉన్నారమ్మా. ఆదిలో వాగ్దానం చేయబడిన స్త్రీ నువ్వేనమ్మా. నీకు ఒక కుమారుడు కలుగును, పరిశుద్ధాత్మ నీ మీద ఆవరించును, మహోన్నతుని శక్తి నీ మీద వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యం? పురుషుని నీ ఎరుగను కదా. అమ్మా నీ భయపడకు. గొడ్రాలు చెప్పబడిన నీ చుట్టాలకి ఇది 6వ నెల. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని దేవుడు వివరించిన తర్వాత అమ్మ పలికిన మాట 38వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. దెన్ మేరీ సెడ్, హియర్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. నీ మాట ద్వారా నాకు జరుగునుగాక. నా ఇష్ట ప్రకారం కాదు. ఆదాము అవ్వ ఇష్ట ప్రకారం పోయారు. దేవుని మాటను వినలేదు, విధేయతను చూపించలేదు. ఇక్కడ ఒక స్త్రీ నీ మాట ప్రకారం నా జీవితం జరుగును. పెళ్లికి మునిపే గర్భస్త్రీగా మారిన రాయితో కొట్టి చంపేయాలని మోసే చట్టం అయినప్పుడు కూడా నీ చిత్త ప్రకారం జరుగును. నాకు నిశ్చయింపబడిన యోసేపు నన్ను అనుమానిస్తాడు, అయినప్పుడు కూడా నీ చిత్తం జరుగును. ఆయనను చేయి విడిచిన నేను అనాథగా వీధిలో చంపేయబడతాను, ఆయనప్పుడు కూడా నీ చిత్తం జరుగునుగా. నాకు ఏమైనా పర్వాలేదు, దేవుడి నా చిత్తం నాలో జరుగునుగాక అని అనిపించిన మరియ తల్లిని కొనియాడుతున్న పవిత్రమైన రోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆమె అనుభవించలేని బాధ లేదండి. ఈ మాటను వింటున్నప్పుడు, ఎలిజబెత్ అమ్మ చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తుకి జన్మమివ్వటకు ఒక చోట లేకుండా పశువుల పాకలు, ఏ భర్త కూడా తన భార్యకు మంచి హాస్పిటల్ వెతుకుతారన్నమాట. దేవునికి తల్లికి ఒక స్థలముని చెయ్యలేదని యోసేపు ఒకవైపు వేదన, ఇంకొక వైపు దేవుని జన్మం ఇవ్వటకు ఒక స్థలం కూడా ఎవరు ఇవ్వలేదే, దేవునికి ఈ పశువుల పాకలు మాత్రమే నాకు దొరికింది అని కృంగిపోయినప్పుడు కూడా జన్మం ఇచ్చిన మరియ తల్లి పక్కన ఆమెను ఓదార్చేటకు ఎలిజబెత్ అమ్మకు తోడ్పడినట్లు ఈమెకు తోడ్పడటకు ఎవరైనా కావాలి కదా, ఎవరు లేదు. ఈ బాధ, బిడ్డని చంపేయపోతున్నారు, తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు అర్ధరాత్రిలో ఊరు దాటి ఊరు పోయి మరి ఒక్కసారి ఏ రోజు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం, అన్య దేశంలో బ్రతకటం. యేసు ప్రభు ఈరోజు స్వార్థ పట్టణంలో పండగకి యెరూషలేముకి వెళ్ళినా కనిపించలేదు. ఆందోళనతో, వేదనతో, బాధతో నా కుమారా నా కుమారా అని ఆమె వెదకి దేవాలయంలో కనుగొన్నది. హల్లెలూయా. యేసు ప్రభు జ్ఞానం కలిగిన వ్యక్తిగా అందరితో మాట్లాడినప్పుడు ఆమె అడుగుతుంది, ఎందుకయ్యా ఇట్లా చేశావు? నేను నీ తండ్రిని ఎంత వెదకినాం తెలుసా, ఎందుకయ్యా అని ఎట్లా చేశావు? ఇది ఆమె సిలువలో యేసయ్యాని కోల్పోతుంది చూడండి, దానికి ముందు మాట. నిన్ను వదిలి నేను జీవించలేదు, ఎందుకు నన్ను వదిలిపోయావని అడిగిన ఈ స్వరం అక్కడ కూడా వినిపింపబడబోతుంది.
దేవాలయంలో యేసు ప్రభుని కానుకగా సమర్పించినప్పుడు, అమ్మా నీ హృదయంలో ఒక గడ్గం దూసుకొని పోవును, ఒక కత్తి దూసుకొని పోవును. అది ఏమిటి ఆమెకు అర్థం కాలేదు. నీ కొడుకు చాలామంది గంభీరముతో లేవటకు, చాలామంది పడిపోవటకు కారణంగా ఉంటారు అని పలికినప్పుడు ఆమెకు అర్థం కాలేదు. ప్రతి ఒక్క విషయము గబ్రియల్ దూత చెప్పిన సమయం నుండి ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయమును ఆమె ఏం చేస్తుంది మాట మనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చివరి వచనం పలుకుతుంది. హిస్ మదర్, జీసస్ మదర్, ట్రెషర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. షీ పాండర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ హార్ట్. అన్నిటినీ కూడా హృదయంలో పదిలపరుచుకొని ఆమె ధ్యానించి, వాట్ ఈస్ వాట్. దైవజనులారా, జ్ఞానులు నోరు హృదయంలో ఉంటుంది మాట. మూర్ఖుడు, బుద్ధిహీనుడు హృదయం నోటిలో ఉంటుంది మాట. బడబడబడబడబడ మాట్లాడిన తర్వాత ఎందుకు అట్లా మాట్లాడామని. కానీ జ్ఞానులు నోరు హృదయంలో ఉంటుంది, అన్నీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు, వారు దేవుని ఆలోచిస్తారు. ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతుంది? దేవుడు నాలో నుండి కోరుకున్న విషయం ఏమిటి? నాలో ఆయన ఎదురు చూస్తున్న కార్యం ఏమిటి? నేను ఎవరు? నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నా పాత్రం ఏమిటి? దేవుని రక్షణ్య ఆ నాటకంలో, ఆ చరిత్రములో, దేవుని ప్లాన్లో నాకు ఇవ్వబడిన పాత్రం ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మైన్ ఇన్ ద సాల్వేషన్ హిస్టరీ ఆఫ్ గాడ్? లోకంలో ఎంతోమంది ఉన్నప్పుడు నన్ను ఎన్నుకున్నాడే, నేను ఎలా ఉన్నాను? am I living for God? am I continually remain faithful to my promise? దేవుడు అందరిని వదిలి నన్ను ఎన్నుకున్నాడే, ఆయనకి నేను ప్రామాణికంగా ఉన్నానా? నేను చెప్పిన వాగ్దానంలో నిలబడుతున్నానా? ఆయన చిత్తం నెరవేరును గాకానన్నానే, అది అప్పుడు మాత్రమేనా? ఆ ప్రామిస్ అప్పుడు మాత్రమేనా? జీవితంలో ప్రతి ఒక్క నిమిషంలో, ప్రతి ఒక్క కార్యంలో నేను దేవుడితో నిలబడుతున్నానా? ఇదన్నీ కూడా ఆమె జరుగుతుంది. మనం ఏదో జరిగిన వెంటనే కలవరపడిపోతాం. ఏదో జరగలేని విషయం మనకు జరిగినట్లుగా, ఎవరికి జరగలేని విషయం మనకు జరిగినట్లుగా, దేవా ఎందుకు చేస్తున్నావని వెంటనే మొరపెట్టుకోవటం, వెంటనే కోపపడటం, కొన్ని సమయం వెంటనే దేవుని దూషించటం, కొన్ని సమయం మన ఆత్మహత్య చేసుకోవాలని తలంచటం. కానీ యోసేపు ఆమె గర్భస్త్రీగా ఉంటున్నప్పుడు ఆమెను ఎవరికి తెలియకుండా త్రోసివేస్తామని తలంచినప్పుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మరికి మహిమ. ప్రతి దానిని అమ్మ మరియా తన హృదయంలో దాచుకొని ధ్యానించింది. ఇది అమ్మ మరియా పండగ ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం. మన హృదయం దేవుడి నివాస స్థలముగా మారాలి. పవిత్రాత్మ సభ కొన్ని విషయముని పాటించాలని క్యారిసం అంటాం. దానిలో ఒకటి యేసు ప్రతి ఒక్క హృదయములో జీవించాలి. మేక్ ఎవ్రీ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. మా సభలో ఫాతిమా మాదని మా కాపరిగా, మా కొరకు ప్రార్థన చేసి మాతో నిలబడుతున్న తల్లిగా ఎన్నుకొని, ఆ ఫాతిమా మాద ఎందుకు దర్శనమిచ్చిన 3 పిల్లలు కూడా ఆమె చెప్పినది. ప్రార్థన చేయని వాడు చాలామంది తగ్గిపోయారు కనుక అధికంగా ప్రార్థన చేయండి. పాపం నుండి మనసు మారాలని పాపిల కొరకు ప్రార్థన చేయండి. గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద ఆల్ పీపుల్. ఈనాడు మా పవిత్రమైన కల్మషం లేని ఆ తల్లిని హృదయ పండుగను కొనియాడుతున్నాం. ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ జీసస్, ద హార్ట్ ఆఫ్ మేరీ is craving for the salvation of the people. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఉన్న సకల పునీతులకి ఆమె రాకిని, క్వీన్ ఆఫ్ ద సెయింట్స్, క్వీన్ ఆఫ్ ద మార్టర్స్, క్వీన్ ఆఫ్ ద ప్రీస్ట్, క్వీన్ ఆఫ్ ది ఏంజల్స్. షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మరియ తల్లికి ఎంత గౌరవం ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నప్పుడు, సాలమోన్ రాజు
ఆయన రాజుగా మారినప్పుడు తర్వాత మీరు చూడండి, సాలమోన్ రాజు దావీదు రాజుని కొడుకు. సాలమోన్ రాజు వేరు భార్య, వాళ్ళు సంతతిలో ఉన్న వారందరూ కూడా ఈ రాజ్యమును పొందాలని తలస్తున్నప్పుడు సాలమోన్ అమ్మ దావీదు దగ్గర మాట్లాడి హల్లెలూయా తన కొడుకుని రాజుగా అభిషేకం చేసింది. ఈ కొడుకు తన సింహాసనంలో కూర్చొని కిరీటంని ధరించి రాజుగా కూర్చున్నప్పుడు మొదటిగా చేసిన కార్యం ఇంకో ఒక సింహాసనం తన పక్కన పెట్టి తన అమ్మని కూర్చోపెట్టి రాణి అని ప్రకటన చేశాడు. ఎవరు రాజుగా ఉంటారో వారు భార్య రాణిగా మారటం సాధారణం. కానీ సాలమోన్ రాజు తన తల్లిని కూర్చోపెట్టి రాణిగా మార్చాడు. దీన్ని ధ్యానిస్తున్న స్త్రీ సభ యేసుక్రీస్తు పరలోక రాజుగా అన్న అభిషేకం పొందినప్పుడు తన తల్లిని, తండ్రి తన కుమార్తెని గౌరవపరచాలని ద ఫీస్ట్ ఆఫ్ క్వీన్షిప్ ఆఫ్ మదర్ మేరీ, పరలోక భూలోక రాకిని అనే ఒక పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. ఇది అన్ని బైబిల్లో రాయపడలేదు కనుక లేదు అని కాదు. యేసుక్రీస్తు ఇది చేశారని అన్నీ రాయపడలేదు, కొన్ని విషయమే కనుక అదన్నీ జరగలేదని లేదు. యోహాను సువార్తలో రాస్తున్నాడు, యేసుక్రీస్తు చేసినదిని రాసిన మనకు సరిపోదు చోట అంటున్నాడు. కనుక శ్రీ సభ అన్నది రహస్యమును మనకు బోధిస్తుంది. మన శ్రీ సభని నమ్ముతున్నాం కనుక ఈ ప్రసంగం కథోలిక ప్రజలకు, నీ అమ్మ మరియుని ప్రేమిస్తున్నావు కదా, నీ కొరకు ఈ ప్రసంగం. అధికంగా ప్రేమించు. తల్లిని గౌరవించిన వాడు తల్లిని గౌరవించేవాడు. హల్లెలూయా. నేను 8th చదివినప్పుడు హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ వచ్చిన నన్ను పిలిచిన వాడు వాళ్ళ కుమారు అమ్మాయి ఎవరునని నా అమ్మాని పిలిచాడు. నాకు చాలా సంతోషం. నా మమ్మీని పిలిచి మంచి మాట పలుకుతున్నాడు అన్నమాట. నాకు చాలా సంతోషం. ఇంత భూమిలోనే కల్మషం కుళ్ళు ఉంటుంది. పరలోకం ఏంటి తెలుసా, ఒకరికొకరిని పొగుడుతారు మాట, ప్రోత్సహిస్తారు. When Mother Mary is glorified, naturally Jesus is the one who feels very happy. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ కలములో కొడుకు చనిపోయాడు. ఎవరు దగ్గర అవార్డు ఇస్తారండి? భార్య ఉంటున్న భార్య లేదంటే తల్లిని పిలిచి, నీ కొడుకుని మాకు ఇచ్చావే, బార్డర్ నిలబడి విరోధులు మా దేశానికి రాకుండా కాపాడట్టుకు నీ కొడుకుని త్యాగబలిగా సమర్పించితివమ్మా అని ఆ రివార్డుని జనాధిపతి, ద ప్రెసిడెంట్ గివ్స్ ద రివార్డ్. మరియ తల్లి మనకి యేసు ప్రభుని ఇచ్చింది, రక్షణం ఇచ్చింది యేసుక్రీస్తు ద్వారా, మన దాగం తీర్చింది యేసుక్రీస్తు ద్వారా, మన ఆకలి తీర్చింది యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు పరలోకములో భూలోకములో ఆమె రాజరీకం చేస్తుంది. షీఈస్ ద క్వీన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మీరు ఏ పునీతుడైనా అప్పుడప్పుడు భూలోకంలో కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, విన్నారా? లేదండి. ఒకే ఒక పునీతుడుకు ఈ పర్మిషన్ ఇవ్వబడి ఉన్నది. నీ పరలోకంలో ఉండవచ్చు, భూలోకంలో ఉండవచ్చు. అది అమ్మ మరియ. అందుకే ఆమె లేనని చోట లేదు, ఆయన లేనని ఊరు లేదు, ఆమె కనిపించలేని దేశం లేదని గుణదల మాత అని, వేలాంగణి మాత అని, ఫాతిమా మాత అని, వైజలో కరుణగిరి మాత అని, పూండి మాత అని ఆమె పేరు ఎంతో ఉంది. అన్ని చోట్ల ఆమె కనిపించింది కనుక దేవాలయం కట్టి, కనిపించి ఆమె పలుకుతున్న మాట అంతా యేసయ్యని నే ప్రేమించుమని. నన్ను ప్రేమించని చెప్పలే, నా కుమారుడిని ప్రేమించు, పాపంని వదలండి, పరలోకం చేరండి అని ఆమె ప్రార్థన చేస్తుంది. ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ లివ్డ్ ఫర్ గాడ్. యేసయ్య కొరకే జీవించింది, తండ్రిని చిత్తం చేయటకే పుట్టింది, జన్మించింది, జీవించింది, ఇంకా జీవిస్తుంది. అందుకే ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి చేశారు. మళ్ళీ ఆ సమాధిని తెరచి చూసినప్పుడు ఆమె శరీరం కనిపించలేదు. ఆత్మ శరీరముతో ఆమె పరలోకానికి తీసుకొని పోబడినదని. షీఈస్ ద క్వీన్ ఆఫ్ అసెంప్షన్. ది డే ఆఫ్ అసెంప్షన్, ఫీస్ట్ ఆఫ్ అసెంప్షన్ ఇస్ సెలబ్రేటెడ్.
సీస్ మిస్టరీ. ఆది కాండంలో తెలియపరిచిన ఆ స్త్రీ ఇప్పుడు వరకు మిస్టరీ ఊసి అనుభవిస్తున్న వారికే తెలుసు. ఆ మరియ తల్లిని స్మరించుకొని ఈరోజు ఘనంగా స్తుతించి ఆరాధించుదాం. దేవుని నామం మహిమపరచబడును గాక. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చీబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. సర్వశక్తి గల సర్వేశ్వర, పరిశుద్ధుడైన దేవ, మా హృదయంలో నివసించు ప్రభువ, మా జీవితం మీకే అంకితం చేయాలని ఆశతో మేము అర్పించిన ఈ కానుకను దయతో స్వీకరించు. నిన్ను ప్రేమించి నీ కొరకే జీవించిన మరియ తల్లిని పవిత్రమైన హృదయం వలె మా జీవితం మా హృదయం కూడా మీకు సమర్పించబడునుగాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపుకు తిప్పుతున్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటు మీకు కృతజ్ఞత వందనములు తెలుపుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించి పరిశుద్ధ కన్యక మరియ తల్లి నుండి జన్మించిన ఆయన మా పాపమును సిలువలో మోసి కల్వరిలో చేతులు చాచి మరణించును. ఇట్లా అతడు మరణింపు సంగిల్పు ధరించి ఉత్థానమును అనుకరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున ఏం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మరణ ఈ కానుకలను పవిత్రపరచుమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధముగా అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. జయస్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోజు మా పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమి అందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమైన నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరు, నీ కనికరమందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లికు మరియ మాతతోను, పునిద జోజప్పతోను, పునిద అంతోని వారితోను, పునిద అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన జ్ఞానము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. ఈ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఆ శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపగా ఈ తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షిపము. ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందదు. పోతున్న యేసుక్రీస్తు శరీరం మనం కాపాడి మనకు నిత్య జీవితం దయచేయను గాక. ఆమేన్. రమ్మని జీవాహారం రమ్మని పిలుచు
కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను రమ్ములెమ్ము పడిగ క్రైస్తవా కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను లోకును కడు భక్తితో లోకును కడు భక్తితో రమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను రమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని కమ్మని స్వరముతో పిలచెను రమ్మని కమ్మని స్వరముతో పిలచెను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను దేవజనులారా, ఈనాడు పరిశుద్ధమైన మరియ తల్లిని హృదయ పండుగను కొనియాడుతున్నాం. ద ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ జీసస్ మేరీ. ఈ సాయంత్రం వేళలో జరగబోతున్న ఆరాధనలో అమ్మ మరియ దీవెనను కోరుకొని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నవాడు ఈ దివ్య పల్లి పూజలో కానీ ప్రతి ఒక్క వీడియోస్లో మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మీ విన్నపాలను తెలియపరచుకోవలసిందిగా ప్రేమతో మనవి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, పవిత్రమైన మరియ తల్లిని హృదయ పండగను కొనియాడుతున్న మేము మా హృదయములో మీ మీద ఉన్న ప్రేమను, మా పొరుగువారి మీద మాకు ఉన్న ప్రేమను అధికరించుకొని మాకు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశమును ఉపయోగించుకొని అందరికీ దీవెనగా ఉండటకు, అందరికంటే నిన్ను ప్రేమించి నిన్ను సేవించే భాగ్యమును ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ టు యు ఆల్. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. పాడండి. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. పరిశుద్ధ మరియమ్మ, మాకై వేడమ్మా. నిర్మల మాత, మాకై వేడమ్మా. కన్యకలా తల్లి, మాకై వేడమ్మా. గుణదల మాత, మాకై వేడమ్మా. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. క్రీస్తుని మాత మాకై వేడమ్మా. మాకై వేడమ్మా. వీరతత్వ మాత మాకై వేడమ్మా. అమలోద్భవి మాత మాకై వేడమ్మా. అమ్మా
ప్రేమతో వేడమ్మా ఆరోగ్యమాత మాకై వేడమ్మా పాపుల శరణమా మాకై వేడమ్మా శ్యామికా ధర్మా మాకై వేడమ్మా క్రైస్తుల సహాయమా మాకై వేడమ్మా అమ్మా మరి అమ్మా మా ప్రియ మరి అమ్మా మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా అమ్మా మరి అమ్మా మా ప్రియ మరి అమ్మా మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా సాగరమాత మాకై వేడమ్మా దూతుమాత మాకై వేడమ్మా కార్మెల్మాత మాకై వేడమ్మా ఫాతిమమాత మాకై వేడమ్మా అమ్మా మరి అమ్మా మా ప్రియ మరి అమ్మా మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా ప్రేమతో వేడమ్మా ప్రేమతో వేడమ్మా ప్రేమతో వేడమ్మా దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలుడు వారు మీతోడు ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపడు వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. మన ఆమేన్. కుటుంబంని అందరిని దేవుడు దీవించమని ఎలిజబెత్ అమ్మని దర్శించిన మరియ తల్లి ఈరోజు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధ్యస్తుని కూడా దర్శించి విడుదల దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోడు ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపడు వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మ సభను ఫాదర్ క్రిస్రాయ్ గారిని, గురువులందరినీ, మన పవిత్రాత్మ సభకు చెందిన ఈ అంతోని వారి ధ్యాన కేంద్రం ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు నిండుగా దీవించమని, ప్రతి విధంగా సంతాన భాగ్యం కొరకు ప్రార్థిస్తున్న వారు ఈరోజు దేవుని అనుగ్రహాన్ని పొందాలని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోడున్న స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపడు వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాల మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.